నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పరిశీలించారు. కుందు నది పరివాహక ప్రాంతం, నందమూర్ నగర్ వైపు రోడ్డు, వైఎస్ఆర్ నగర్, పెద్దకొట్టాల, శ్యామ్ నగర్, చామకాల్వ, శ్రమదాన బ్రిడ్జి, ఎస్బీఐ కాలనీ, రామకృష్ణ పీజీ కాలేజ్ సమీపం వంటి ప్రాంతాల్లో పర్యటించి వరద నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి, కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. ప్రస్తుతం కుందు నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో అనవసరంగా సంచరించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంపై వివరణ ఇచ్చారు. వెలుగోడు రిజర్వాయర్కు సరైన పరిపుష్టి లేకపోవడంతో దిగువకు సుమారు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల కుందు నదిలో ప్రవాహం పెరిగిందన్నారు. అయితే నీటిని నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. నంద్యాల అర్బన్ ప్రాంతంలో మొత్తం 6 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో సుమారు 1,400 కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరి ఇళ్లలోకి నీరు చేరిందో వారిని సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల, పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం, వసతి వంటి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల సహకారంతో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పంపిస్తున్నామని వివరించారు. అలాగే పంట నష్టం మరియు ఇతర నష్టాల అంచనా వేయడం జరుగుతుందని, గురువారం సాయంత్రం నాటికి పంట పొలాల్లోని నీరు తగ్గిన తరువాత స్పష్టమైన వివరాలు లభించే అవకాశం ఉందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోంతా తుఫాను కారణంగా ప్రతి జిల్లాలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎదురయ్యే ఏ సమస్యలనైనా ప్రభుత్వానికి వెంటనే నివేదించడం జరుగుతోందని, ముఖ్యంగా మొక్కజొన్న, వరి, మిరప, ఉల్లి, పూల వంటి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించబడుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా నల్లమల్ల ప్రాంతంలో కురిసిన వర్షాలు 21 వాగుల్లో ప్రవహించి కుందు నదిలో కలిశాయని తెలిపారు. దాంతో బండి ఆత్మకూరు మండలం, నారాయణపురం, ఆత్మకూరు మండలంలోని భవనస్య వాగు పొంగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు మండలాలు, మహానంది మండలం, నందిపల్లి, నంద్యాల అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వర్ష సూచన ప్రస్తుతం లేకపోవడంతో ఉప్పొంగిన వాగులు, రోడ్ల మీద ప్రవహిస్తున్న నీరు తగ్గే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం, ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రమే వర్ష సూచన ఉందని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ సత్య శ్రీనివాసులు, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు వారి వెంట పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం నిన్న సాయంత్రం 5 నుంచి మొదలైంది. హెవీ టు హెవీ రెయిన్ఫాల్ పడింది. జిల్లా యావరేజ్గా 10 సెంటీమీటర్లు పడినప్పటికీ శ్రీశైలం మండలంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 10 సెంటీమీటర్లు పైన పడిన మండలాలు 10 ఉన్నాయి. అందులో మనకి నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ, ఆళ్లగడ్డ కాన్స్టిట్యుయెన్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ బాగా ఎఫెక్ట్ అయింది. మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనము 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నైట్ రిలీజ్ చేయడం వల్ల కుందులో ప్రవాహం పెరిగింది. ఇప్పుడు అక్కడ కూడా వాటర్ని మనం కంట్రోల్ చేశాం కాబట్టి కుందు ప్రవాహం తగ్గుతుంది. మనకి నంద్యాలలో అర్బన్లో లో లయింగ్ ఏరియాస్ 6 ఉన్నాయి. ఈ 6 ఏరియాస్లో 1,400 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది. కొంత వాటర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా మనం నియరెస్ట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపంలో ప్రాపర్ కేర్, వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి ప్రాపర్గా వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నా కూడా టీమ్స్ అందరినీ కూడా ఫీల్డ్కి పంపించాము.
సో ఆ డ్యామేజెస్ అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాము. మాక్సిమం పొలాల నుంచి పంట నీరు రేపు సాయంత్రానికి లెట్అవుట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిత్యం మోంతా తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యుల వారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎస్కలేట్ చేస్తాం. ఏం సపోర్ట్ కావాలంటే అది ఖచ్చితంగా రైతులకు అందరికీ అందిస్తాం. కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ, అలాగే వరి వేసిన రైతులు కానీ, మిర్చి, గ్రీన్ మిర్చి అలాగే రెడ్ మిర్చి వేశారు, ఆనియన్స్, ఈ రైతులు ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటుంది, ప్రభుత్వం నుంచి అందుతుంది అని తెలియజేస్తుంది. ముఖ్యంగా మనకి నీళ్ళు వచ్చినవి చూస్తే మనకి బండి ఆత్మకూరులో నారాయణపురం ఒకటి ఇబ్బంది అయింది. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ క్యాచ్మెంట్ అంతా కూడా మనకి 21 వాగుల్లో ప్రవహించి చివరగా కుందు చేరుతుంది. అలాగే ఆత్మకూరు దగ్గర ఆ భవనాశి వాగు సిద్ధాపురం అలుగు దాటి ఉండడం వల్ల భవనాశి వాగు ఒకటి పొంగింది. అందుకని మనం ఆత్మకూరులో రీహాబిలిటేషన్ ఉంది, బండి ఆత్మకూరు నారాయణపురంలో ఒకటి ఉంది, అలాగే మహానంది నందిపల్లిలో ఉంది, నంద్యాల అర్బన్లో 6 ఉన్నాయి. మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఇష్యూ రాలేదు. కానీ ఓవర్ఫ్లో ఆఫ్ వాగు రోడ్ల వెంబడి ప్రవహించడం ఇది ఎక్కువగా ఉంది. అది మనకు 3 to 4 అవర్స్లో అదంతా కూడా రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్దర్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ మనకి లేదు. ఓన్లీ శ్రీశైలం ఆత్మకూరు వరకే వచ్చింది. మిగతా అన్ని చోట్ల కూడా వెరీ లైట్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ వచ్చింది. కాబట్టి వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. విశ్వనగర్ లో సాయిబాబు గుడి దగ్గర పెట్టాము, గోపాల్ నగర్ లో శివనాథ స్కూల్ లో పెట్టాము, కర్ణమరి స్కూల్ లో పెట్టాము, సెంట్ జోసెఫ్ హై స్కూల్ లో పెట్టాము, అలాగే కేఎన్ఎఫ్ స్కూల్ లో పెట్టాము, వివేకాలయాలు పెట్టాము. అలాగా ఒక 8 ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా అవసరం వచ్చింది, ఇంకోటి ఎంత అవసరం ఉంటుంది అంత పడుతుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, టీ ఇస్తాం, అన్ని కూడా ఉంటాయి. మోంతా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన కుందు నది పరివాహక ప్రాంతం, నందమూర్ నగర్ వెళ్లే రోడ్డు, వైఎస్ఆర్ నగర్ ఏరియాలలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలపై వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వైసీపీ నాయకులు తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషాతో పాటు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ కాలువలకు వరద నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలను వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు దాదాపు 12-12:30 టైం అవుతా ఉంది. కింద వచ్చేసి రాణి మహల్ ఫుల్ క్లిస్టెడ్గా, అంటే బ్రిడ్జ్ టచ్ అయ్యి ఫుల్గా పారుతూ ఉంది. నాకు వచ్చిన సమాచారం ప్రకారం 1/2 అవర్ 1 అవర్లో బ్రిడ్జ్ ఎక్కి పారే సూచనలు అయితే ఉన్నాయి. నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, జాగ్రత్తగా ఉండండి. సరదాగా నీళ్లు చూస్తాము ఎట్లొస్తున్నాయని చెప్పేసి పొరపాటున కూడా చెయ్యొద్దు. ఇళ్లలో కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ కోసం చూడడానికి పిల్లలు రానియకుండా చేయండి. అలాగే ఇప్పుడే మేము పోయి చూసి వచ్చాము, అక్కడ మృగజంగాల కాలనీలో కూడా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, గౌరవ మంత్రివర్యులు అందరు కలిసి చేశారు. అక్కడ ట్రైన్ పోవడానికి ఒక కాలువ కట్ చేశారు. నేను కలెక్టర్ మేడంకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, అక్కడ సరైన వసతులు ఏవీ లేవు. కాలువ లేకపోవడం వల్ల ఇళ్ళలోకి పోయినాయి. రాత్రంతా వాళ్ళు పాములు, తేళ్లు, కీటకాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎంబడే చేకూర్చవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, జాగ్రత్తగా ఉండండి. ఒక అరగంట గంటలో నీళ్లు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. లక్కీగా దేవుని దయ వల్ల వర్షం అయితే తగ్గింది.
ఒక అరగంట తర్వాత నీళ్లు తగ్గే సూచనలు ఉన్నాయి. విప్లవాగు దగ్గర నుంచి, రామాపురం దగ్గర నుంచి, అలాగే వెలుగొండ నుంచి కొంత వాటర్ అయితే ఊలుతూ ఉన్నారు. దాదాపు 5,000 క్యూసెక్కులు అనుకుంటాను వస్తూ ఉంది. అది కూడా కొంత అయిన తర్వాత ఆపుదామని కూడా చెప్తా ఉన్నారు. ఫ్లడ్ అనేది వరదల్లో వచ్చేది కాబట్టి ఎవరి చేతిలో ఉండదు. పైన పడిన వాటర్ అంతా వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేదు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా కోరుతాం. నమస్కారం. మోంతా తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నంద్యాల పట్టణం 14వ వార్డు పరిధిలోని సరస్వతి నగర్ ప్రాంతంలో వరద నీరు ఇళ్లలోకి చేరడం జరిగింది. వారికి స్థానిక కరుణామయ స్కూల్ నందు పునరావాసం కల్పించామని, ఇళ్లల్లో ఉండరాదని, ఎప్పటికప్పుడు నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి స్థానిక ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డులలో పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను చేపట్టాలని తెలియజేశారని, వారి ఆదేశాల మేరకు చర్యలను చేపట్టామని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామన్నారు. తుఫాన్ కారణంగా మన నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్ ఏరియాలో భారీ వర్షాల వలన వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అందరినీ కూడా ఉదయం నుంచే పరామర్శిస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే అక్కడ ఏమైనా అవసరమైతే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. పార్టీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి మొత్తం ప్రజలందరినీ కూడా సంప్రదించి అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరుణామయ స్కూల్లో షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇళ్లలో ఉండకుండా షెల్టర్ జోన్లో సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎల్లవేళలా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు పిలిచినా సరే ఇక్కడే ఉండి సహాయ సహకారాలు అందించడానికి మేమందరం కూడా మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మా ఏరియాలో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం సీఎం చూసినా ఫోన్ చేయాలా మేము చెప్పాలనే అవసరం లే. ఏం కొంచెం మాకు ఇబ్బంది ఉన్నా ఒక అన్ననే వచ్చేస్తారు. మాకు ఇంటికాడే పైన ఒక మీరు రావాకండి, మీరు పని మానుకుని రావాకండి, మీరు పనులు చేసుకోండి, ఏమో ఇబ్బంది నేనే వస్తా అంటాడు. మా కుళాయి నీళ్ళైనా కానీ రోడ్డు అయినా కానీ ఏమైనా ఒక సోమశేఖర్ రెడ్డి అన్న మనకు అన్ని వాట్ల అందుబాటులో ఉన్నాడు. మాకు రోడ్డు కావాలని అన్న ఇప్పించినాడు, స్తంభాలు కావాలని అన్న ఇప్పించినాడు. ఇప్పుడు పొద్దున ఒక వచ్చి మాకు అందరికి చెప్పిపోయాడు, మధ్యాహ్నం భోజనాలు చెప్పినాడు, పొద్దున టిఫిన్లు చెప్పాడు. అన్న ప్రతి ఒక్క దానికి సోమశేఖర్ రెడ్డి మాకు సహకరిస్తాడు. మా ఇంటికాడికి పోవాలా అన్న ఇది జరిగింది చెప్పడం అవసరం లేదు, అన్నీ వచ్చేసాడు డైరెక్ట్ మన కాడికి. ఏం నీళ్ళ ఇబ్బంది అయినా కరెంట్ ఇబ్బంది అయినా యా ఇబ్బంది అయినా ఒక అన్న చూసుకుంటాడు, అన్ని అన్న చూసుకుంటాడు. మాకు చాలా హెల్ప్ చేస్తాడు అన్న, మాకు మా వరకు చాలా హెల్ప్ చేస్తాడు అన్న. మాకు పొద్దున్న వచ్చి 2 సార్లు పోయి వచ్చి పొద్దున మీరేం భయపడకండి, మేం కాదు మేము ఉండాము, మీకు భోజనాలు అయినా కానీ ఏం నీళ్ళు ఎక్కువైతే మేము ఏమైనా చూపిస్తామని ప్రతి ఒక్క దానికి అన్న మాకు సహకరిస్తాడు సోమశేఖర్ రెడ్డి అన్న. 4వ వార్డు అన్న సోమశేఖర్ రెడ్డి అన్న మాది కౌన్సిలరు. పొద్దుైనా కానీ మేము అవసరం పోతే ఇంటికాడ పోతే పొద్దుైనా కానీ మేము వస్తాడు. దానికైనా మా సందులో నీళ్లు లేకపోయినా కానీ నీళ్లు ఏర్పాట్లు చేస్తాడు. మా ఏరియాలో సమ్మాలు వేయించినాడు. మళ్ళా నెక్స్ట్ ఇంకా రోడ్డు కానీ వేయిస్తా అంటున్నాడు అన్న. మన తరపు నుంచి మాకు బాగుంది. ఆ రోజు కానీ మాకు అడ్డు చేయకపోతే
10 దానికి కూడా వస్తాడు, పిలిస్తే అర్ధరాత్రి 1 గంటకు పోయినా కానీ నేను వస్తున్నా పాపాష నువ్వు పో అంటాడు. కానీ వస్తాడు తప్పకుండా అన్న, మా సమస్యలు ఏమున్నా కానీ తీరుస్తాడు. ఏ పనికైనా కానీ ఎక్కడికైనా వస్తాడు, ఎంత దూరమైనా వస్తాడన్న. ఎడతెరపలేని వర్షాల కారణంగా నంద్యాల పట్టణం 24వ వార్డు పరిధిలోని పక్కీర్పేటలో నివాసం ఉంటున్న దాదాపు 100 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకొని వారికి చెందిన నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి తదితర సామాగ్రి నీట కొట్టుకొని పోయాయని, వారిని ప్రభుత్వ అధికారులు ఆదుకొని తక్షణ సహాయం అందించి ఆహార పదార్థాలను పునరావాసాన్ని కల్పించాలని స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ షహనాజ్, వార్డు ఇన్ఛార్జి షేక్ రెహమతుల్లా కోరారు. ప్రస్తుతం పక్కీర్పేట వాసులకు తమ వంతుగా ఆహారాన్ని అందిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల తరపున కోరుతున్నామన్నారు. ఇరవై 24వ వార్డు పక్కీర్పేట నందలి ఈరోజు గత 3 రోజుల నుంచి ఎడతెరిపి పడుతున్న వర్షాల కారణంగా ఈరోజు మా 24వ వార్డు పక్కీర్పేటలో వరద నీరు చాలా ఎక్కువగా చేరింది. అనుకోకుండా తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ నీళ్లు ఫ్లోటింగ్ ప్రారంభమయ్యాయి. దానికి ప్రారంభమైనటువంటి ఫ్లోటింగ్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇళ్లలోకి నీళ్లు రావడం వలన ఈ స్టీలు సామాన్లు, తర్వాత బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కూడా కొట్టుకోపోవడం జరిగింది. కానీ అది వాళ్లకు గవర్నమెంట్ వాళ్ళు అనుకోకుండా రాత్రి జరిగిన దాని వలన వాళ్ళకు అందించేటటువంటి సదుపాయాలు, వాళ్ళకు పునరావాస కేంద్రాలను కల్పించడం అయితే జరిగింది. వారు ఇక్కడ నుంచి మా వస్తువులు ఎక్కడ పోతాయి ఏం కథ అని వాళ్ళు భయపడి ఈయనే నిలబడడం వల్ల వాళ్లకు ఈ అన్నానికి సంబంధించిన విషయం కానీ, టిఫిన్లకు సంబంధించిన విషయం కానీ కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దయ ఉంచి వారికి మన ప్రభుత్వ అధికారులు కానీ, నాయకులు కానీ స్పందించి వాళ్లకు ఏదేమైనప్పటికీ ఈ టిఫిన్స్ కానీ, తర్వాత భోజనాలు కానీ మధ్యాహ్నం ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా ఇక్కడ బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా అవస్థ పడతా ఉన్నారు. దీనికి ఏదేమైనప్పటికీ ఎప్పుడు వరదలు వచ్చినా, ఇప్పుడు గతంలో మేము 5 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉండి చూస్తూ ఉన్నాము. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. చిన్న వరద వచ్చినా కూడా అది లోతట్టు ప్రాంతం కాబట్టి ఒక 100 ఇండ్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ 100 ఇండ్ల వాళ్ళు చాలా అవస్థ పడతా ఉన్నారు. అదే విధంగా ఇది ఎప్పుడు కూడా మేము దీనిని ఏదో విధంగా అధికారులు కూడా, ఇప్పుడున్న నాయకులు కానీ, ఇప్పుడు అందరూ కూడా కలిసి వాళ్ళు ఏదేమైనప్పటికీ వాళ్ళు ఆలోచన చేసుకొని వీళ్ళకు ఒక సేఫ్టీ వాల్ కానీ, అదేవిధంగా ఏదైనా కరకట్ట కానీ ఏర్పాటు చేస్తే 2004వ సంవత్సరంలో వచ్చినటువంటి వరదలకు కొంచెం కరకట్ట ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందుకో మధ్యలోనే స్టాప్ అయిపోయింది. కానీ అది కూడా ఎప్పుడు మన నంద్యాలకు నీళ్లకు ఇబ్బంది ఉన్నది. అయితే ఇది నిలబడి ఉండే నీళ్లు కాదు, కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ 5 నిమిషాలు ఒక రోజు 2 రోజుల్లో ఆ వార్డులో జనాలకు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దయవుంచి అధికారులు స్పందించాలా. మా వరకు మాత్రము మేము ఏదేమైనప్పటికీ మా సహకారంగా ప్రజలకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున
కౌన్సిలర్ తరఫున నేను వార్డు ఇన్ఛార్జిగా నేను అన్ని కూడా వాళ్ళకు భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకొని చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా అధికారులు కూడా వాళ్ళకి ఏదైనా నష్టాలు జరిగినటువంటి నష్టాలను వారి చేతశక్తి అయిన కాడికి సహాయం అందించాలని, అదేవిధంగా ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా వారి చేతశక్తి అయిన కాడికి సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా వాళ్లకు మా చేతశక్తి గారికి సహాయం అందిస్తాం. మోంతా తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉన్న పాఠశాలలు ఉన్న చోట రేపు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని డీఈఓ జనార్దన్ రెడ్డి తెలిపారు. లేని పక్షంలో పాఠశాలలను యథావిధిగా నిర్వహించవలసినదిగా తెలియజేశారు. పాఠశాలలను నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న పాఠశాలలకు మాత్రమే రేపటి దినం సెలవుగా ప్రకటించడం జరిగిందని డీఈఓ ప్రకటించారు. మోంతా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లా ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, తద్వారా 72,000 హెక్టార్లలో వరి పంట, మొక్కజొన్న 71,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించకుండా ఉండేందుకు రైతులు పాటించవలసిన జాగ్రత్తలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ పలు సూచనలు తెలియజేశారు. రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రస్తుతము కురుస్తున్నటువంటి వర్షాలకు మన నంద్యాలలో సాధారణ వర్షపాతము 600 చిలుకు ఉంది. అయితే ఇప్పటి వరకు పడినటువంటి వర్షము దాదాపుగా 800 వరకు కూడా కన్నా ఎక్కువ పడ్డము గమనించడం జరిగింది. మరి ముఖ్యంగా గత 2 దినాలు అంటే 28 అక్టోబరు 29 అక్టోబర్ ఈ దినం వరకు కూడా ఈ 2 దినాల్లోనే దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షపాతము మన జిల్లాలో నంద్యాల జిల్లా పడడం ద్వారా కొన్ని పంటలకి లో ఎక్కువగా నీళ్లు నిలబడము, తద్వారా పంట నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని అనుగుణంగా ఈ యొక్క 27, 28, 29 ఈ యొక్క 3 దినాలు దాదాపుగా మన రాయలసీమలో నంద్యాలతో పాటు కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయి 4 జిల్లాలకు కూడా డయాగ్నోస్ టీమ్గా శాస్త్రవేత్తలను పంపడం జరిగింది. దాదాపుగా 50 మంది శాస్త్రవేత్తలు 20 టీములుగా వేసి పంపడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా అనంతపురము, శ్రీ సత్యసాయిలో అంత వర్షపాతం ఎక్కువగా లేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కర్నూలు జిల్లాలో కూడా అంతగా వర్షపాతం యొక్క ఇబ్బంది లేదు, పంట నష్టం ఏమి లేదు. కాదంటే నంద్యాలకు వచ్చినట్లయితే మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం 7,979 హెక్టార్లలో ముఖ్యంగా ఈ యొక్క వరి, తర్వాత మొక్కజొన్న, దాంతోపాటు కొన్ని చోట్ల ఈ యొక్క బ్లాక్ గ్రామ్, మినుము పంటలు నీటికి ముంపుకు గురైనట్లుగా మనకు ప్రాథమిక అంచనాల్లో చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రధానమైన పంట దాదాపుగా నంద్యాలలో వరిలో 71,000 హెక్టార్ ఉంది. అట్లాగే ఈ రెండో పంట అయినటువంటి మెయిజ్, మొక్కజొన్న కూడా మనకు 72,000 హెక్టార్లో మన నంద్యాలలో అత్యధికంగా పండించడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొన్ని వరి విషయం చూసినట్లయితే పిలకల దశ నుంచి విత్తనాలు ఏర్పడి హార్వెస్ట్ దగ్గరికి ఉంది. అట్లాగే మొక్కజొన్న కండలు ఏర్పడి కండలు ఇంకా కోసుకొని పంటను తీసుకునే దశకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే స్టాండింగ్ క్రాప్ ఉంటుందో అక్కడే ఈ యొక్క వర్షాలు ఆగేంత వరకు ఆ పంటను కోయకుండా నిలబెట్టుకోవాలి. రెండోది, మనము మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే కన్నా వర్షం ఆగిపోయిన వెంటనే కండెలు కోసి దూరంగా వేసి కొంచెం ఆరబెట్టుకుని డ్రై అయిన తర్వాత విత్తనాలు వల్పించుకోవడం మంచిది. అలాగే ఎక్కడైతే ఒకవేళ సడన్గా అనుకోకుండా వర్షం పడింది అంటే మాత్రం వీటన్నిటినీ కండల మీద కొంచెము వర్షానికి తడవకుండా తార్పలేని ఏదైనా కప్పి పెట్టి వర్షం ఆగిన తర్వాత వెంటనే ఓపెన్ చేసి దూరం పెట్టినప్పుడు గాలి ప్రసరణ బాగా జరిగి ఎండ తగిలి తద్వారా బూజు పట్టకుండా ఉంటాయి. మనకు మళ్ళీ దాని మిషన్లు వేసి విత్తనాలు బయట తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే మీకు తేమ నుండి తడిచి ఆ విత్తనాలు ఉండి మొలకలు వస్తున్నాయని గమనించి ఉంటే, ఎక్కువ శాతం బాగా నాని ఉంటే
దాంట్లో మీరు 5% ఉప్పు ద్రావణాన్ని కలిపి వాటి మీద విత్తనాల మీద కండల మీద పిచికారీ చేసినప్పుడు మొలకెత్తకుండా ఉంటుంది. అలాగే వరిలో కూడా మనం గాను చూసినట్లయితే వరి మా పిల్లక దశ నుంచి విత్తనాలు ఏర్పడి గింజ గట్టిపడే దశలో ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా ఎక్కడైతే ముంపు గురి ఉంటుందో నీళ్లు బయటికి తీసే మార్గాన్ని చూడండి. నీళ్లు బయటికి వెళ్ళిన వెంటనే మీరు మందును పిచికారీ చేయాలి. కారణం ఏమంటే వాతావరణం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ అనేది బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది రానికి అవకాశం ఉంది, అగ్గి తెగులు రానికి అవకాశం ఉంది, కాండం షీత్ బ్లైట్ అనేది కూడా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సోదరులు ఇమ్మీడియట్గా మీరు ఈ ప్రాపికొనజోల్ కానీ ఎక్సాకొనజోల్ అనే మందును మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది కానీ ఉంది అంటే 1 గ్రాము స్టెప్టోమైసిన్ ప్లస్ కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్స్ 2 గ్రాములకు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. లేదు ఎక్కడైతే విత్తనాలు బాగా తడిచి మొలకెత్తుతున్నాయంటే అక్కడ కూడా 5% ద్రావణాన్ని మనం ఇందాక చెప్పినట్లుగా పిచికారీ చేస్తే ఆ మొలకెత్తకుండా మనం నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని కూడా గమనించి తగు చర్యలు చేపట్టినప్పుడు మన పంట యొక్క నష్టాన్ని తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. నాణ్యవంతమైనటువంటి పంట దిగుబడిని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత మనం మార్కెటింగ్ చేసుకొని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టినప్పుడు మీకు నాణ్యమైన పంటతో పాటు మార్కెటింగ్ కూడా అధిక ధరకు వెళ్ళినికి మీకు డబ్బులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తడిని ఎండబెట్టి విత్తనాలు వీటన్నిటిని ఎండబెట్టి అమ్ముకోవడం ఎంతైనా మేలు. వర్షపాతము ఇప్పటితోటి ఆగిపోయింది మనకు. ఎందుకంటే ఈ ముందు ముంతా తుఫాను వలన దాదాపుగా మనకు 27 సాయంత్రం నుంచి వర్షం పడింది. సో ఇప్పుడు 28వ తారీఖున మనకు తక్కువగా అంటే 7 మిల్లీమీటర్లు పడింది. ఈ 29వ తారీఖు ఈరోజు ఇప్పటి 5 గంటల వరకు గాను చూసినట్లయితే దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా 269 మిల్లీమీటర్లు శ్రీశైలంలో పడడం జరిగింది. సో మన నంద్యాల జిల్లాలో ఉన్న 30 మండలాలను తీసుకున్నప్పుడు యావరేజ్ మీద 90 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాబట్టి అక్కడక్కడ నీళ్లు బాగా నిలబడి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తుఫాన్ వల్ల మనకు జిల్లా మొత్తం అన్ని మండలాల్లో వర్షం పడింది. కాబట్టి ఇక ఈరోజు రేపు తెరపిచ్చేస్తుంది. ఇక మనకి ఇంకా వర్షం పడే అంత నష్టాన్ని కలిగించే అవకాశం లేదు. కాబట్టి ఈ 2 దినాలు ఆగిన తర్వాత భూమి ఆరిన వెంటనే రైతు సోదరులు వాళ్లకు కావాల్సినట్టు సేద్యపు పనులన్నీ కూడా చేసుకోవచ్చు. బెంగాల్ గ్రామ్ కూడా విత్తుకోనికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.